మంత్రి గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన గిరిజన వికాసం కింద ఏం చేస్తున్నాం, ఫలాన్ని ఏం చేస్తున్నాం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. నేను ఒకటే ఒక ప్రార్థన గౌరవ సభ్యులతో నా మనవి ఏంటంటే, ఇప్పుడు సర్వే చేయబడ్డ 11.5 లక్షల ఎకరాల యొక్క పోడు భూములు మీ సమక్షంలోనే మనందరం కలిసి పంచిపెడదాం. వాటిని ఫిబ్రవరి మాసంలో మేము ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఫిబ్రవరిలో డెఫినెట్గా లాస్ట్ వీక్లో ఏదో సమయంలో మన అసెంబ్లీ ముగిసిన తర్వాత అనుకోని, నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి అఖిలపక్ష సమావేశం పిలిచి ఇంకో లెక్క కూడా తెగాలి అధ్యక్ష. గిరిజనులలో మేము కోరేది ఏంటంటే అందరి వికాసం, అందరి యొక్క అభివృద్ధి కోరుతాం అధ్యక్ష. ఏదో ఆఫీస్ గార్డ్గా ఎలక్షన్ల కోసం తూతూ మంత్రం, ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పోలోమని సర్టిఫికెట్లు ఇవ్వండి, ఇచ్చి 1 ఎకరాన్ని 10 ఎకరాల సర్టిఫికెట్లు ఇవ్వండి, ఆ దందాలు మేము చేయం అధ్యక్ష. గతంలో చేసినారు, దాని పెంట అంతా ఇంత ఉన్నది. ఇప్పుడు అందరికి తెలుసు, అవి ఏ పెద్దలు చేసినారో, ఏ పార్టీలు చేసినాయో, అది ఎవరి ఘనకార్యమో అందరికి తెలుసు. ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు పట్టాలు ఇచ్చినారో, ఎట్లా ప్రజలను మోసగించారో అవన్నీ చరిత్రలు ఉన్నాయి. మేము ఆ విధంగా చేయదలుచుకోలేదు. మేము చేయదలుచుకున్నది ఏంటి అధ్యక్ష, ఇది షెడ్యూల్డ్ ట్రైబ్. షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే వీళ్ళ జనాభా గణన ఉంది, వీళ్ళ కుటుంబాల సంఖ్య ఉంది. కాబట్టి ఈ పోడు భూములు కావచ్చు, లేదా వంశపరంపరంగా వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన వాళ్ళ సొంత ఆస్తి భూములు కావచ్చు, ఈ పోడు భూములు ఇప్పుడు 11.5 లక్షల ఎకరాలు ఇచ్చిన తర్వాత భూమి కలిగినటువంటి గిరిజనులు ఎందరు? భూమి 11.5 లక్షల ఎకరాలు పోడు భూములు ఏం అధ్యక్ష, మేము పోడు భూములు ఇస్తాం, దానికి కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తాం, దానికి రైతు బంధు కూడా ఇస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మేము ఆ విధంగా ఇస్తాం. ఏదో తమాషాకు తమాషా అట్లా చేసి అట్లా రకం కాదు, మేము చెయ్యం. మేము భయపడం అధ్యక్ష. సత్యాన్ని, వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు మేము చెప్తాము. మేము ఏదో ఓట్ల కోసమో మాట, ఓట్లప్పుడో మాట, ఓట్ల తెల్లారో మాట మాట్లాడే బాబత్ పార్టీ కాదు మాది. మాకు అవసరం కూడా లేదు. కాబట్టి మేము స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం, ఫిబ్రవరి నెలాఖరులో డెఫినెట్గా పోడు భూముల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం. పోడు భూములు ఇవ్వడమే కాదు, వాళ్ళకు రైతు బంధు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, వాళ్ళ కరెంటు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం, అవసరమైతే గిరి వికాసం కింద తీసుకుని వాళ్ళకు నీటి సదుపాయం కూడా కల్పిస్తాం. ఇవన్నీ చేస్తాం. కానీ వాళ్ళు మాకు రైటింగ్లు ఏమి అనంటే, ఏ బిడ్డలైతే, ఏ గిరిజన బిడ్డలైతే ఇలా పోడు భూములు పొందుతారో వాళ్ళే అటవీని కాపాడే కాపలదారులు కూడా కావాలి. మన అడవి సంపదను కాపాడే కాపలదారులు కూడా వాళ్ళు కావాలి. వాళ్ళతో కూడా మేము రాతపూర్వకంగా తీసుకుంటాం అధ్యక్ష. వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అడవులను కొడితే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాను. దీనికి ఎక్కడనో ఒక ముగింపు రావాలి. మన రాజకీయాలు చేసుకోవచ్చు అండి, రాజకీయాలకు 66 అంశాలని దాని మీద చేసుకోవచ్చు. కానీ పోడు భూములే ప్రతి రాజకీయంలో ఇంకేం లేదు, అంత అయిపోయింది. కొన్ని పార్టీలు అధ్యక్ష వాళ్ళకి ఏం లేదు, ఇక అన్ని ఇష్యూలు అయిపోయినాయి. ఓ జెండా పడుకొని తిరుగుతూ ఉంటారు పోడు భూములు అని చెప్పి. కలెక్టరేట్ల కాడ ధర్నా, వాళ్ళ మంత్రి పోతే ధర్నా, ఓ ఎమ్మెల్యే పోతే ధర్నా, ఇదో పెద్ద డ్రామా కింద తయారు చేసినారు. ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ అధ్యక్ష, ఇంకో మాట ఇక్కడ చెప్పాలి తప్పకుండా. టైం టు టైం మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. మా ఎమ్మెల్యే కోనప్ప గారి బ్రదర్ కూడా ఒక దగ్గర ఇంటర్ఫియర్ అయితే అటవీ అధికారులు ఆయన కూడా కేసు పెట్టి జైలు పంపించారు అధ్యక్ష. వాళ్ళ దురుసు ప్రవర్తన కూడా కొంత ఉంది, తప్పకుండా ఉంది. నేను గట్టిగా చెప్పినాను గతంలోనే, మళ్ళీ కూడా చెప్తాం. ఒకసారి నేనేమంటున్నా అంటే, పోడు భూములు ఇప్పుడు ఇచ్చేటివి గతంలో ఆక్రమించుకున్నటువంటి ఇవ్వబడ్డ ROFR పట్టాలు వెరసి ఎన్ని లక్షల ఎకరాలలో గతంది కానీ ఇప్పుడు ఇచ్చేది కానీ పోడు భూములు ఉన్నవి ఒకసారి పటిష్టమైన లెక్క చూసుకొని ఇద్దాము. దాన్ని అసెంబ్లీకి మళ్ళీ చెప్దాము, గౌరవ శాసనసభ్యులందరికీ లెటర్లు రాద్దాము. ఆ పద్ధతిలో చెప్పిన తర్వాత ఒక గజం అటవీ భూములను కూడా ఎవ్వరు కూడా ఆక్రమించడానికి వీలు లేదు. దాన్ని మాత్రం గవర్నమెంట్ అంగీకరించదు. ఎందుకంటే వాతావరణ సమతుల్యం దెబ్బతింటే, వర్షాలు పడకపోతే, ఆ గ్రీన్ కవర్ లేకపోతే, మొత్తం వన్య ప్రాణులన్నీ నశిస్తే మొత్తం మన సమాజానికి ఒక పెద్ద ప్రమాదం. కాబట్టి మా కమిట్మెంట్ ఏంటంటే, అటు అడవుల పరిరక్షణ జరగాలి, ప్రజలను కాపాడుకోవాలి. ఇంకొక మాట నేను మళ్ళొక్కసారి రీఇటరేట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎవరైతే గిరిజన బిడ్డలకు ఈ పోడు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాల ఎన్యూమరేషన్ ఉంది, జనాభా గణన ఉంది, దాని ప్రకారంగా ఎక్కడ ఏమి లేకుండా ఉపాధి ఉద్యోగ అవకాశం లేకుండా గిరిజన కుటుంబాలు ఉంటాయో వాళ్ళకు గిరిజన బంధును కూడా స్టార్ట్ చేస్తాం. తప్పకుండా దళిత బంధులాగా వాళ్ళని కూడా ఆదుకుంటాం. ఈ పద్ధతులలో అఖిల పార్టీ సభ్యుల యొక్క సంతకాలు, ఆ గ్రామాల యొక్క గ్రామ కమిటీల యొక్క సంతకాలు, గ్రామ ఎంపీటీసీ గారు, సర్పంచ్ గారు సంతకాలు, ప్లస్ ఆ గ్రామ గిరిజన పెద్దల సంతకాలు కూడా తీసుకొని అండర్టేకింగ్ తీసుకొనే ఇస్తాం. ఒక మాట, దానికి అందరం కూడా సిద్ధం కావాల్సిందే. ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. ఆ విధంగా అయితేనే ఇస్తాం. అట్లా ముందుకు రాని గ్రామాల్లో పట్టాలు ఇవ్వము అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వీఆర్ వెరీ స్పెసిఫిక్, నంబర్ 1. నంబర్ 2, చెప్పిన విధంగా తప్పకుండా ఎవరైతే భూమి లేని గిరిజన బిడ్డలు ఉంటారో వాళ్ళ గిరిజన బంధు కూడా స్టార్ట్ చేస్తాం. 2,
మూడవది నేను ఒకటే మాట మనం చేస్తూ ఉన్నా, గిరిజన బిడ్డలకు కూడా గిరిజన ఎమ్మెల్యేలు అందరు ఎమ్మెల్యేలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ తర్వాత ప్రభుత్వం క్షమించదు, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక, లేకపోతే రక్షించబడదు అధ్యక్ష. చట్టం తన పంతాన్ని చేయాలి. మన వాళ్ళు అక్రమంగా ఆ గొత్తికోయలు మన రాష్ట్రం వాళ్ళు కూడా కాదు, వాళ్ళు బయట నుంచి వచ్చినారు, ఛత్తీస్గఢ్ నుంచి. వాళ్ళని అడ్డుకొని పోతే ఒక అడవి ఆఫీసర్ నరికేసిన అధ్యక్ష. అది ఇంతవరకు సమస్య, దాన్ని సమర్థిస్తామా మనం? నిటారుగా నిలువైన పట్టపగల అతని ప్రాణాలే పోయినాయి. ఆ కుటుంబానికి మేము 50 లక్షలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చి ఇలా కుటుంబాన్ని ఆదుకునేది ప్రభుత్వం. ఇది ఎక్కడ పద్ధతి అధ్యక్ష? ఈ గుండాగిరి కూడా మంచిది కాదు కదా. గిరిజనుల మీద పోలీసులు దాడి చేయొద్దు, అటవీ అధికారులు దాడి చేయొద్దు. సైమల్టేనియస్లీ గిరిజనులు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళ బతుకుదేరు వేరు, కానీ మేము హత్యాకాండ చేస్తాం, ఆ అధికారులను చంపేస్తాం అని గిరిజనులు అంటే కూడా ఆ ప్రభుత్వం చేతులు ముడుచుకొని చట్టం ఊరుకోదు అధ్యక్ష. అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. గిరిజనులను రెచ్చగొట్టడము, గిరిజనుల తరఫున మాట్లాడినట్టు నటించడం కాదు. గిరిజనులను బతికేసేటట్టు చూడాలా, అటవీని రక్షించేటట్టు చూడాలా, రాష్ట్రం సంపద కాపాడాలి, రాష్ట్రం బాగుండాలి. కాబట్టి తప్పకుండా పోడు భూముల పంపిణీ ఇప్పుడు చివరి దశకి, తర్వాత పోడు లేదు, భూములు పంపిణీ లేదు అధ్యక్ష. ఆక్రమించడం ఉండదు, ఒక ఇంచు కూడా ఆక్రమించనీయం. అక్కడ సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటా ఉన్నాం. అటవీ బౌండరీస్ ఫిక్స్ చేసేసి సాయుధ గస్తీ కూడా ఏర్పాటు చేస్తాం. ఒక చెట్టును కూడా వాళ్ళని కొట్టనీయం,